ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మర్రిపాడు దాటి బద్వేల్ రోడ్లో 12 కిలోమీటర్ దూరంలో ఆర్టీఓ సార్ గారు అయితే రోడ్లో హైవేలో సైడ్లో అయితే ఆపుకున్నారు. ప్రతి ఒక్క బండి ఓవర్లోడ్ టన్నేజ్లు ఏమైనా ఉన్నాయేంటనేది ప్రతి బండిని చెక్ చేస్తూ ఉన్నాడు అనమాట. అలాగే మన బండి కూడా ఆపి మనని చెక్ చేస్తూ ఉన్నాడు. మనది ఆల్రెడీ పాసింగ్ లోడ్ అయితే ఉంది. మన బండిలో పాసింగ్ వచ్చేసి 30 టన్నుల 300 కేజీలు అయితే ఉంది. కాకపోతే మన దగ్గర ఉన్న కాటా స్లిప్ ఒరిజినల్ అయితే లేదు. పార్టీ ఒరిజినల్ తీసుకొని జిరాక్స్ అయితే ఇచ్చాడు అనమాట. కాకపోతే అది ఆర్టీఓ సార్ గారు మాకు ఇది అవసరం లేదు, మాకు ఒరిజినల్ స్లిప్పే కావాలి, మీరు ఇక్కడ నుండి మర్రిపాడికి వెళ్ళి కాటా వేసుకొని మళ్ళీ ఇక్కడికి రండి, అది కాటా స్లిప్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని అయితే చెప్పాడు. సరే అని చెప్పేసి మర్రిపాడికి అయితే వెళ్తూ ఉన్నాం. మర్రిపాడు ఊరు దాటిన తర్వాత నెల్లూరు రోడ్లో రైట్ సైడ్ కాటా అయితే వచ్చేసింది. ఆర్టీఓ సార్ ఎక్కడైతే మనం బండి పట్టుకున్నాడో అక్కడ నుండి కాటా దగ్గరికి కరెక్ట్గా 12 కిలోమీటర్లు అయితే వచ్చిందనమాట. అనవసరంగా అంత దూరం నుండి మళ్ళీ రిటర్న్ రావాల్సి అయితే వచ్చింది. ఆల్రెడీ సార్కి అయితే చెప్పాను, సార్ మాది ఆల్రెడీ పాసింగే ఉంది, కావాలంటే నా దగ్గర ఒరిజినల్ స్లిప్ ఫోటో కూడా ఉంది, ఒకసారి చూడండి సార్ అంటే కూడా వినలేదనమాట. సరే అని చెప్పేసి మనం కాటా అయితే ఎక్కిచ్చేసాం. ఒకసారి ఇక్కడ కాటా ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుందాం. కాటా వచ్చేసి చూడొచ్చు మీరు 43,570. మన బండి టోటల్ వెయిట్ వచ్చేసి 44,100 దాకా అయితే ఉండాలా. అలాంటిది ఇంకా మనకి 44,100 అంటే ఇంకా 43,570 దాకా అయితే ఉంది. కాటా వేసుకొని మనం మర్రిపాడులో ఊరు ఎదురైతే వెళ్తా ఉన్నాడో తను సార్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడికైతే వెళ్దామని చెప్పి మనం బండి తీసుకుని వెళ్తా ఉన్నాం. ఇక ఇంతలోగా సారే మళ్ళీ కాటా దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు ఆర్టీఓ సార్ గారు. ఇక అక్కడికి వెళ్దాం, మళ్ళీ రిటర్న్ బండి అయితే తిప్పుకొని మళ్ళీ కాటా దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం. కాటా దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్రెడీ నాతో పాటు చాలా బండ్లు అయితే పట్టుకున్నాడు అనమాట. ఆ బండ్లన్నీ కాటా స్లిప్పులు వాళ్ళ దగ్గర ఉన్నా కానీ వాళ్ళకి డౌట్ వచ్చి కాటా వేసుకోవాల్సిందే కంపల్సరీ అని ప్రతి ఒక్క బండి కాటా అయితే వేయించాడు. ఇంకా మన బండి కాటా స్లిప్ అయితే చూపించేద్దాం. నిన్న వచ్చేసి మనం నెల్లూరు ఆ చుట్టుపక్కల నుండి ధాన్యం లోడ్ తీసుకొని కర్ణాటకలో సిరుగుంపకి అయితే వెళ్తా ఉన్నాం. మర్రిపాడు దాటిన తర్వాత ఆర్టీఓ సార్ గారు బండి అయితే పట్టేసుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఆయన కాటా స్లిప్ ఏదైతే ఉందో ఆ కాటా స్లిప్ చూపించి నేను వెళ్ళిపోమని అయితే చెప్పాడు అనమాట. కాకపోతే కాటా స్లిప్ అయితే చూపించాను, పాసింగే ఉంది. కాకపోతే మనకి అక్కడ సరికెత్తిన పార్టీ వచ్చేసి ఒరిజినల్ కాటా స్లిప్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ కాటా స్లిప్ ఆయన తీసుకొని ఆ జిరాక్స్ పేపర్ ఏదైతే ఉందో కాటాది మనకి అతికించి పెట్టాడు అనమాట. కాకపోతే ఆర్టీఓ సార్ గారికి వచ్చేసి మనకి ఆ జిరాక్స్ అయితే నడిదైతే చెప్పాడు. ఇక్కడ నుండి మర్రిపాడికి వెళ్ళి కాటా వేసుకుని ఆ కాటా స్లిప్ చూపించిన తర్వాత నేను వెళ్ళిపోమనేది చెప్పాడు అనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి నేను ఇంకా కాటా వేసిన తర్వాత ఆర్టీఓ సార్ గారికి కాటా స్లిప్ చూపించేసాను. చూపించిన తర్వాత వెళ్ళిపోమనేది చెప్పాడు. అందులో అక్కడ ఒక 12 టైర్లు 14 టైర్లు ఐచర్ బండ్లు కూడా ఉన్నాయన్నమాట. బండ్లు పట్టుకొని కాటా వేయించేసాడు కంపల్సరీ. కాటా వేసి ఇచ్చిన తర్వాత 2-3 బండ్లు ఐచర్ బండ్లకి ఓవర్లోడ్ అయితే వచ్చేసింది. ఓవర్లోడ్ వచ్చిన తర్వాత కేసులు మూలాది లేకుండా కేసులు అయితే రాశాడు. ఒక్కో బండికి 25,000 30,000 40,000 దాకా కూడా రాశాడు అనమాట. సో ఫ్రెండ్స్